హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌస్లోకి గౌతమ్ వాళ్ళ అన్నయ్య జగదీష్ మణికంఠ వచ్చారు. సో వాళ్ళిద్దరు ఫ్రేమ్లో పక్క పక్కన కూర్చుంటే వారు మీరు చూస్తారు కదా ఎపిసోడ్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుంటే రామలక్ష్మణ్ లాగా అసలు త్రిబుల్ ఆర్ సినిమా ఎఫెక్ట్ వస్తుంది. నాకైతే అసలు వాళ్ళిద్దరిని అలా స్క్రీన్ మీద అన్నతమ్ములు చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు మా అక్క ఉంటుంది కాబట్టి మా అక్క చెల్లెళ్ళ బంధం నాకు ఎలా తెలుస్తుందో అలాగే అన్న తమ్ముళ్ళు చూడగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్క్రీన్ మీద చాలా మంది వీళ్ళిద్దరికి బాగా కనెక్ట్ అవుతారు చూడండి. అంతేకాదు ఆయన కూడా గౌతమ్ లాగా బాగా చదువుకున్నారన్నమాట, డాక్టరే. ఆయన కూడా 25th ర్యాంక్ వచ్చిందనమాట. సో దాని గురించి ఫస్ట్ రాగానే హౌస్లో అందరితో డిస్కస్ చేస్తారు. అన్నయ్య కూడా మంచిగా ర్యాంక్ సంపాదించారు అని చెప్పగానే విష్ణు కూడా నాకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి తన గురించి కూడా చెప్తుంది. అందరితో మంచి కామెడీ చేస్తారు, అందరినీ మంచిగా పలకరిస్తారు. అంతేకాకుండా గౌతమ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్స్, బయట జరిగేదంతా పూసగుచ్చినట్టు ఎంత బాగా చెప్తాడో వాళ్ళ అన్నయ్య జగదీష్. సో గౌతమ్కి ఫస్ట్ ఏం చెప్తారు అంటే, నామినేషన్స్ మాత్రం చాలా బాగా చెప్తున్నావు, ఇక నుంచి నామినేషన్స్ టైంలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కూడా ఇక్కడ హౌస్లో చాలా డీల్స్ జరుగుతున్నాయి, అవి కూడా గమనించు. అలాగే చాలా మంది ఫాల్ట్స్ ఆడుతున్నారు గేమ్ విన్ అవడం కోసం, అవి కూడా నువ్వు చూస్తున్నప్పుడు ఒకసారి అడుగుతున్నావు కదా, అది మామూలుగా అడగడం కాదు, నోటీస్ అయ్యేటట్టు గట్టిగా రైజ్ చేయి నీ పాయింట్స్ ని, అవి కూడా హైలైట్ అవుతాయి. నువ్వు చూస్తున్నావు, అబ్జర్వ్ చేస్తున్నావు, సోలో గేమ్ ఆడుతున్నావు, అన్ని బాగున్నాయి, ఎవరి గ్రూప్ లోకి జాయిన్ అవ్వట్లేదు కదా, అదే కంటిన్యూ చేయి, నీకు అదే వర్కౌట్ అవుతుంది. సోలో గేమే ఆడు, ఏ గ్రూప్లోకి జాయిన్ అవ్వద్దు. మిగతా వాళ్ళు ఫాల్ట్ చేస్తున్నా, డీల్స్ చేస్తున్నా నువ్వు చూస్తున్నావు కదా, బట్ అవి చూడడమే కాదు, ప్రశ్నించు. ఎవరైనా నువ్వు గేమ్లో ఈసారి నుంచి ఓడిపోయిన ఏదైనా ఉంటే మామూలుగా ఓకే అని ఊరుకోవడం కాకుండా, ఎందుకు నన్ను తీసేస్తున్నారని ఈసారి నుంచి గట్టిగా అడుగు, ఎందుకంటే టైం చాలా దగ్గరకు వచ్చేసింది కదా, నీకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. అగ్రెషన్ కూడా చాలా కంట్రోల్గానే ఉంది, ఈ మాత్రం అగ్రెషన్ చాలు, అంతకంటే వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరైనా నిన్ను కావాలని ట్రిగ్గర్ చేస్తున్నా సరే కంట్రోల్గా ఉండు, నీకు బాగానే కంట్రోల్గా ఉంటున్నావు అగ్రెషన్ విషయంలో, అదే మెయింటైన్ చెయ్యి. కరెక్ట్గానే ఇస్తున్నావు, అగ్రెషన్ కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటున్నావు, పాయింట్లు కరెక్ట్గా తీసుకుంటున్నావు, అదే మెయింటైన్ చేయి. ఖచ్చితంగా నువ్వు చాలా హైకి వెళ్తావు. అంతేకాదు ఇప్పుడు ఒక స్వాగ్ చేస్తున్నావు కదా నామినేషన్స్ టైంలో, ఆ స్వాగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయి, చాలా బాగుంది, జనాలకు ఆ స్వాగ్ నచ్చింది. అదే పవన్ కళ్యాణ్ లాగా స్వాగ్ మెయింటైన్ చేయడం. అట్లాగే చాలా మంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి స్వాగ్, లైక్ బట్టలు వేసుకోవడం, తలకి ఆ కండవ కట్టుకోవడం, ఎర్ర కండవ, అదంతా చాలా మంది కామెంట్స్లో పెడుతూనే ఉన్నారట, పీకే ఫ్యాన్స్ అనేసి సపోర్ట్ చేస్తాము అది అని. సో ఆ పాయింట్లోనే అది డైరెక్ట్ గా చెప్పకోకుండా ఒక నువ్వు స్వాగ్ మెయింటైన్ చేస్తున్నావు కదా, ఆ స్వాగ్ జనాలందరికీ నచ్చుతుంది, అదే మెయింటైన్ చేయని చెప్పేసి చెప్తున్నారనమాట వాళ్ళ బ్రదర్. అంతేకాదు ఇప్పుడు వరకు ఇండైరెక్ట్ గా ఆయన నిఖిల్ గురించి కూడా చెప్తున్నారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు వరకు నిన్ను ఎవరైతే టార్గెట్ చేసి మాట్లాడారో, అంటే నీ గురించి తెలియక నీకు ఇంత సీన్ ఉందని, లైక్ సీన్ మీన్స్ నువ్వు ఇంత రేంజ్ వరకు ఉండగలుగుతావని ఎవరు ఇప్పుడు దాకా నిన్ను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, నేను అంచనా వేసి ఉంటారు కదా, అందుకే నీతో ఊరికనే తగులు పెట్టుకోవడం, నిన్ను ఊరికనే టార్గెట్ చేయడం చేశారు కదా. సో ఇప్పుడు నీ గురించి తెలిసి ఉంటుంది, నువ్వు కొంచెం బాగానే సర్వైవ్ అవుతున్నావు కదా, నీ గురించి ఇప్పుడు అర్థమై ఉంటుంది, కాబట్టి ఇప్పుడు వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకుంటారు. అంతేకాదు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను ఎట్లా ఇన్పుట్స్ ఇచ్చానో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇన్పుట్స్ ఇచ్చే ఉంటాయి, కాబట్టి మేబీ ఇప్పుడు వాళ్ళు నీతో బిహేవ్ చేసే ఆలోచన కానీ విధానం కానీ మారిపోద్ది. ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే ఇప్పటి వరకు నీకు ఎక్కువ గొడవలు పెట్టుకుని తగులు పెట్టుకున్నారో, మేబీ ఇప్పుడు వాళ్ళు సడన్ గా గేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టే వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చే ఉంటారు, కాబట్టి గేమ్ చేంజ్ అయిపోతుంది. నీతో ఎప్పుడైతే ఎనిమీస్ లా ఉన్నారు ఇప్పటిదాకా, వాళ్ళంతా ఇప్పుడు నీతో ఫ్రెండ్స్ అవ్వచ్చు, వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ అవన్నీ ఎక్కడ ఫ్రెండ్షిప్ చేయి కాదనట్లేదు, కానీ ఎక్కడి వరకు ఉన్నా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో. ముందున్నంత వరకు అందరూ బాగానే ఉంటారు, వెనకాల సీక్రెట్స్ చెప్పుకుంటారు, కాబట్టి అందరితో మంచిగా ఉండు, ఎనిమిస్ లాగా ఏం అవ్వద్దు, కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండు ఖచ్చితంగా. నీకైతే సోలో గేమే సూట్ అవుతుంది, అసలు గ్రూప్ గేమ్ ఆడద్దు. ఒకవేళ వాళ్ళు ఇప్పటిదాకా ఎనిమిస్ లా ఉండి ఇప్పుడు నేను టార్గెట్ చేయకోకుండా ఫ్రెండ్స్ లా బిహేవ్ చేసినా సరే అది గమనించుకో, నువ్వు ఏంటి ఎలా మారిపోయింది అనేది, ఇప్పుడు ఎట్లా మారింది, బిఫోర్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా మారింది అని చూసుకొని ఇప్పుడు జరిగేదాన్ని బట్టి కూడా నువ్వు ఆట మలుచుకోవాల్సి ఉంటుంది. నిన్నైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు జనం, ఇంట్లో అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎలిమినేట్ అవుతున్నప్పుడు నువ్వు ఫీల్ అవుతావు కదా, డల్ అయిపోయావు కదా, అలాగే ఉండిపోతావేమో అనుకుంటే నువ్వు దాని తర్వాత అసలు ఫుల్ జోష్గా బ్యాకప్ అయిపోయి నాకు ఎవరు లేరని తిరగబాటు పడ్డట్టుగా, లైక్ ఏంటంటే సోలో ఫైట్ చేసావు కదా, అదందరికీ నచ్చింది. ఎవరైతే తెగించి పోరాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతారు. ఇప్పుడు నీ విషయంలో అదే జరుగుతుంది. నీ తెగింపు అందరికీ నచ్చింది, ఏదైతే అదైందని చెప్పేసి నువ్వు తెగింపుగా మాట్లాడుతున్న ఒక పాయింట్లు అవి అందరికీ నచ్చాయి, నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయి. ఈ ట్రయాంగిల్స్ ఏ వచ్చి బి పై వాళ్ళ, బి వచ్చి సి పై వాళ్ళ వద్దు, ట్రయాంగిల్స్ వద్దు, రెక్టాంగిల్స్ వద్దు, ఏది వద్దు, అవి మనకి సూట్ అవ్వవు. సోలో వెళ్తున్నావు, సోలోగానే ఆడు. ఇవి కనుక ఇట్లనే మెయింటైన్ చేస్తూ వెళ్తే, నేను చెప్తున్నా కదా,
టాప్లో ఉండేది నువ్వే అన్నట్టుగా హింట్ ఇచ్చారు. అంతేకాకుండా నేను ఇప్పుడు అప్పుడు గౌతమ్ అంటాడు ఫాదర్ వస్తారేమో మదర్ వస్తారేమో అనుకున్నాను, ఆల్రెడీ వచ్చారు కదా పోయినసారి మదర్ అని అంటే వాళ్ళన్నీ హింట్ ఇస్తారనమాట. లేదు డైరెక్ట్గా డాడీ నువ్వు కప్పు తీసుకునేటప్పుడే వస్తామనుకుంటున్నారు అని డైరెక్ట్గా హింట్ ఇచ్చాడనమాట. లైక్ అంటే నువ్వు ఆ రేంజ్కి వచ్చేసావు ఇప్పుడు అనేసి చెప్తున్నాడు. అంతేకాదు ఇంకొక చిన్న పెద్ద హింటే ఇచ్చారు. అదేంటి అంటే గ్రూప్స్ అనేది నడవట్లేదు, బయట ఫ్రెండ్షిప్ అనేది కూడా నడవట్లేదు, వర్సెస్ నడుస్తుంది అని చెప్పారు. అంటే అక్కడే అర్థం చేసుకోండి, ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ కానీ అట్లా ఏదైనా సరే వర్సెస్ నడుస్తుంది అన్న పాయింట్లో ఆయన డైరెక్ట్ హింట్ ఇచ్చేసారనమాట. సో గ్రూప్ గిజం కానీ ఫ్రెండ్షిప్ కానీ నడవట్లేదు, వర్సెస్ నడుస్తుంది అని డైరెక్ట్గా చెప్పేస్తారు ఆయన. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పారు. అంతేకాకుండా డాడీ ఫైనాన్స్లో నువ్వు కప్పు గెలిచేటప్పుడు చూద్దాం అనుకుంటున్నారు, అప్పుడు వద్దాం అనుకుంటున్నారు అని చెప్పారు. ఆ మాట కూడా డైరెక్ట్గా గౌతమ్కి ఇంటిచ్చినట్టే. అంటే కప్పు గెలుస్తున్నావు అనే మాట అంత ఈజీ ఎవరు చెప్పరు కదా. కప్పు గెలిచే దాకా వచ్చా అతను, అందులోనూ గౌతమ్ ఎలిమినేషన్ దాకా వచ్చిన అతని దగ్గర నువ్వు కప్పు గెలిచే ఛాన్సెస్ దాకా ఉన్నాయి అంటే చాలు, అక్కడే డైరెక్ట్ హింట్ ఇచ్చేసినట్టే. తను ఎక్కడ నెగిటివ్స్ ఏం చెప్పలేదు వాళ్ళ అన్నయ్య. అన్ని నువ్వు నీ గేమ్ ఎంతవరకు చేంజ్ అయింది అని చెప్పిన విధానం, ఈ మాటలన్నీ వింటుంటే ఈజీగా గౌతమ్కి అర్థమైపోతుంది. ఎలిమినేషన్ దాకా వెళ్ళిన నేను నా గురించి అన్నయ్య ఎన్నో పాజిటివ్ మాటలు చెప్తున్నారు అంటే నా గేమ్ బాగానే జనాల్లోకి వెళ్ళింది, బాగానే సపోర్ట్ అయిందనమాట అనేసి గౌతమ్కి చాలా వరకు అర్థమైంది. అందుకనే అది కూడా ఒక రకమైన డైరెక్ట్ హింట్ అన్నట్టే, లైక్ కప్పు దాకా వచ్చావు నువ్వు అని. అందుకనే నాన్నగారు కప్పు గెలిచేటప్పుడు డైరెక్ట్గా వచ్చి చూద్దాం అనుకుంటున్నారు అనే పాయింట్ అనేది గౌతమ్కి మంచి హింట్ ఇచ్చినట్టే. అంటే అక్కడ రేంజ్ నువ్వు డైరెక్ట్గా టాప్ దాకా వచ్చావు అని హింట్ ఇచ్చినట్టే అనమాట. సో ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాక సూపర్గా గౌతమ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. సో లాస్ట్లో వీనికి పెట్టే టాస్క్ ఏంటి అంటే, ఇద్దరు అన్నతమ్ములే కదా, ఇప్పటి వరకు ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి చిన్న చిన్న గేమ్సే పెట్టారు. వీళ్ళు ఆల్రెడీ గెస్ట్ చేస్తూనే ఉన్నారు, మన ఇద్దరం స్ట్రాంగ్గా బ్రదర్స్ లాగా గట్టిగా ఉన్నాం కాబట్టి మనకి ఏమైనా గట్టి టాస్క్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టే కొంచెం టాస్క్ ఇచ్చారనమాట. ఏంటి అంటే ఇద్దరికి బాడీకి వెల్క్రోతో ఒక బాక్స్ కట్టు ఉంటుంది, ఆ బాక్స్ లోపల బాల్స్ ఉంటాయి. ఇద్దరు బాడీ మొత్తం షేక్ చేస్తూ ఆ బాల్స్ని ఫస్ట్ ఎవరు బయట పడేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. సో 2 ఎన్వలప్స్ ఉంటాయి, ఇద్దరు పేర్లతోటి 2 ఎన్వలప్స్ ఉంటాయి. ఎవరు విన్ అయితే ఆ నేమ్తో ఉన్న ఎన్వలప్ తీసుకోవాలి. ఈ గేమ్లో జగదీష్ విన్ అవుతారు. సో ఆ జగదీష్ విన్ అయిన ఎన్వలప్ తీసుకుంటే దాంట్లో 51,000 ప్రైజ్ మనీ వస్తుంది. సో టోటల్గా ఇప్పుడు ఈయన ఇచ్చిన ప్రైజ్ మనీతో మనీ కూడా 50 lakhs దాటిద్ది అనమాట. సో అది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఇచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళిద్దరి కోసం పెట్టిన సాంగ్ ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ఆ గేమ్ ఆడే ముందు ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. RRRలో వాళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకుంటారు కదా, అలా పెట్టి మనం అలాగే ఉన్నాము, మన బ్రదర్స్ ఇద్దరం RRRలో లాగే కనిపిస్తున్నాం కాబట్టి అలా పెడదామని ఒక పోజ్ ఇస్తారు. తర్వాత వీళ్ళ కోసం అదే సాంగ్ వేస్తారనమాట, నాటు 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 సాంగ్ వేస్తారు. ఫ్యామిలీ మొత్తం చక్కగా డాన్స్ చేస్తారు. ఆయన కూడా అందరితో బాగా కలుస్తారు. అసలు ఆ సాంగ్కి గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా బాగానే డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. వేరే వాళ్ళతో పాటు కూడా హౌస్మేట్స్తో కూడా కలిసి డాన్స్ చేయడానికి ఇష్టపడతారు. చాలా యాక్టివ్గా ఉన్నారు ఈసారి వాళ్ళ అన్నయ్య గారు కూడా. ఓవరాల్గా అంతా అయిపోయాక ఆయన హౌస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రైజ్ మనీ అప్డేట్ అవుతుంది కదా, దాంట్లో 50 lakhs కనపడుతున్న టైంలో గౌతమ్ హౌస్మేట్స్ అందరినీ పిలుస్తాడు. చూడండి రండి, మనకి 50 lakhs మనీ అవ్వబోతుంది, హాఫ్ సెంచరీ పడ్డాం మనం, కళ్ళారా అందరూ చూద్దరు కానీ రండి అని చెప్పేసి చాలా హ్యాపీగా అందరిని పిలుస్తాడు. ఎప్పుడైతే ఇక ఫైనల్గా ప్రైజ్ మనీ 50,30,000 అవ్వగానే అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. గౌతమ్ ఏమో థ్యాంక్స్ టు అన్నయ్య అని చెప్పేస్తాడు. అందరూ హాఫ్ సెంచరీకి దగ్గర పడ్డారని చెప్పేసి ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో అందరికంటే ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చింది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరంటే నిఖిల్ వాళ్ళ మదర్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు నిఖిల్కి. అలాగే ఇప్పుడు గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఎక్కువ ఇన్పుట్స్ అండ్ కరెక్ట్ ఇన్పుట్స్ మాత్రం నాకు వీళ్ళిద్దరు బాగా ఇచ్చారు హౌస్లో అందరికంటే అని నాకు అనిపించింది. మీకెవరు అసలు ఏ ఫ్యామిలీ కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చింది, ఏ ఫ్యామిలీ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అవబోతుంది, గేమ్ చేంజ్ అయ్యేలాంటి ఇన్పుట్స్ ఇచ్చారని అసలు మీ ఎవరికి అనిపించారా అనేది ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చెప్పడం వల్ల అది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా అప్డేట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ప్రేరణకి జరిగిన సర్ప్రైజ్ ఏంటి, ప్రేరణ హస్బెండ్ వచ్చారా లేదా అనేది కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. అంతేకాదు పృథ్వీ మదర్ విష్ణుప్రియని బాగా లైక్ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, పృథ్వీ విష్ణు అండ్ వాళ్ళ మదర్ మధ్య సంఘటన ఏం జరుగుతున్నాయి అనే విషయాలు కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా వెళ్ళి చెక్ చేసిరండి ఒకసారి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.